హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ప్రేమ పార్ట్ 2 అయితే ఈరోజు వినబోతున్నామండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. శంకర్ రెడీ అయి వచ్చి హరిత రెడీనా అంటూ చూసేసరికి హరిత ఏడుస్తూ ఉంది. ఏమైందే, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? వెళ్తున్నాంగా అని అడిగాడు. శంకర్ తొందరగా పదండి, శరణ్య రాత్రి దేన్నో చూసి భయపడిందంట. రాత్రంతా మన కోసం కలవరిస్తూనే ఉందంట. దడుపు జ్వరం లాగా ఉందని అమ్మ మనకి చాలా సార్లు ఫోన్ చేస్తూనే ఉందంట. కానీ మన ఫోన్లు రెండు కలవనే లేదంట. రాత్రంతా వణికిపోతూనే ఉందంట అని చెప్పి ఏడుస్తున్న హరితను ఓదార్చాడు శంకర్. శరణ్యను తీసుకురావటం కోసం హరిత వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇద్దరు. శరణ్య లేమ్మా, లేచి పాలు తాగు, అమ్మా నాన్న బయలుదేరారు, ఇంకో గంటలో ఇక్కడికి వచ్చేస్తారు, సరేనా? దాకన్నా పాలు తాగు అంటూ శరణ్యను లేపి పాలు తాగించింది హరిత తల్లి వసుధ. అమ్మమ్మ, ఇక్కడ మనం ఉండొద్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ బూచి ఉంది. అమ్మమ్మ, నాకు భయమేస్తుంది అంటూ ఏడుపు మొదలు పెట్టింది. అయ్యో తల్లి, ఏడవకు, నాన్న వాళ్ళు వచ్చేస్తుంటారు, మనం వెళ్ళిపోదాంలే అంటూ మనవరాలని ఎత్తుకొని ఓదారుస్తూ ఆడిస్తూ ఉంది. ఈలోగా వసుధకి తన వెనకాలే ఏదో ఉన్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. సర్లే అని మళ్ళీ శరణ్యని ఆడిస్తూ ఉండగా కిచెన్ లో నుండి పళ్ళెం విసిరిన శబ్దం వినిపించింది. ఈసారి తన పిల్లని ఎత్తుకొని కిచెన్ లోకి వెళ్లి చూసింది. అక్కడ ఎవరూ లేరు. అదేంటి ఈ శబ్దం ఎలా వచ్చిందని అటు ఇటు చూసి అక్కడ ఏమి కనిపించపోవటంతో మళ్ళీ హాల్లోకి వెళ్దామని వెనక్కి తిరిగేసరికి దబ్బని ఏదో తనపై దూకినట్లు అనిపిస్తే ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే నల్లపిల్లి. ఓసిని మొహం మండ, నువ్వంటే సచ్చాను హడలి అని దాన్ని తరిమేసి తలుపు వేసుకొని వచ్చింది. అమ్మమ్మ, అమ్మ వాళ్ళు ఇంకా ఎప్పుడు వస్తారు? ఇక్కడ ఉండొద్దు, మా ఇంటికి వెళ్ళిపోదాం, నువ్వు వచ్చేసాయి అంటూ ఏడవటం మొదలు పెట్టింది శరణ్య. తల్లి ఏడవకూడదు, నువ్వు చాలా ధైర్యవంతురాలివి కదా అంటూ శరణ్యని ఓదారుస్తూ ఇడ్లీ తినిపిస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే ఇదిగో అమ్మ వాళ్ళు కూడా వచ్చేశారు అంటూ తలుపు తీసింది వసుధ. కానీ అక్కడికి ఎవరూ కనిపించలేదు. ఇదేంటి అని బయటికి వెళ్లి చూసింది. ఎవరూ కనిపించలేదు. ఇదేంటి అనుకుంటూ చుట్టూ చూస్తుంటే అమ్మమ్మ తొందరగా రా, నన్ను వదిలేసి వెళ్ళకు అంటూ ఏడుపు మొదలు పెట్టింది శరణ్య. అయ్యో తల్లిగా ఇక్కడే ఉన్నాను రా అంటూ లోపలికి వెళ్లిపోయింది వసుధ. కానీ తనకి అంత గందరగోళంగా అనిపించింది. ఏదో జరుగుతుంది, ఏంటి అనేది అర్థం కావటం లేదు. రాత్రి ఆడుకుంటూ ఉన్న పిల్ల సడన్ గా భయపడి ఏడవటం మొదలు పెట్టింది. ఎప్పుడు తల్లిని వదిలి ఉండలేదు కాబట్టి బెంగకి అలా చేసిందా అంటే తనే మారం చేసి నా దగ్గర ఉంటా అని వచ్చింది కదా, అలా ఎందుకు చేస్తుంది? అసలు ఇప్పుడు కాలింగ్ బెల్ కొట్టింది ఎవరు, ఎందుకు? అన్ని ప్రశ్నలే. కూతురు అల్లుడు వచ్చే వరకు మనవరాల్ని ఏమీ అడగకూడదు అనుకుంది. ఎలాగో టిఫిన్ తినిపించింది. టాబ్లెట్ వేసి అల్లుడు కూతురు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది వసుధ. ఈలోగా మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఈసారి ఎవరో అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న కూతుర్ని అల్లుడిని చూసి కొన్నంత ధైర్యం వచ్చింది వసుధకి. అమ్మ శరణ్య ఏది అంటూ లోపలికి వెళ్ళింది హరిత. తల్లిని చూస్తూనే అమ్మ అంటూ వెళ్లి అల్లుకుపోయింది శరణ్య. అమ్మ వచ్చేసింది కదా, ఇంకేమీ భయం లేదు అంటూ కూతుర్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది హరిత. శంకర్ కూడా శరణ్యని దగ్గరికి తీసుకొని ఎందుకు భయపడ్డావు, నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ కదా, నాన్న కూతురివి కదా, నీకు భయం ఏంటి అంటూ లాలనగా అడిగాడు. అమ్మో, నిన్న రాత్రి బూచిని చూశాను నాన్న, నీకు తెలుసా, దాని కళ్ళు మెరుస్తున్నాయి, చాలా నల్లగా ఉంది అని చెప్పి వణికిపోయింది శరణ్య. ఇంట్లో నల్ల పిల్లి తిరుగుతుంది బాబు, బహుశా దాన్ని చూసి భయపడినట్లుంది. నేను అప్పటి వరకు పిల్లతోనే ఉన్నాను. నేను బాత్రూమ్ కి వెళ్లి వచ్చేసరికి భయపడి ఏడుస్తూ వణికిపోతూ కనిపించింది. ఊరుకోబెట్టి అన్నం పెట్టి పడుకోబెట్టాను. తీరా చూస్తే నిద్దట్లో మిమ్మల్ని కలవరించింది. దడుచుకుంది కూడా కదా, అంతే జ్వరం వచ్చేసింది. లేపి టాబ్లెట్లు వేశాను. మీకు రాత్రి చాలా సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాను, కలవలే లేదు. సరే పొద్దున్నే నేనే తీసుకొచ్చి మీ దగ్గర దిగబెడదాం అనుకున్నా. ఈలోగా నువ్వు ఫోన్ చేయటంతో విషయం చెప్పాను. సరే మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి, టిఫిన్ తిందురు కానీ అనేసి కిచెన్ లోకి వెళ్లిపోయింది వసుధ. అమ్మమ్మ ఇక్కడ ఉండొద్దు, మా ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ బూచి ఉంది అంటూ శరణ్య ఏడుపు అందుకుంది. లేదు నాన్న, నువ్వు భయపడకు, బూచి లేదు ఏం లేదు, నాన్న వచ్చేసాడు కదా, ఇంకా బూచి భయం లేదు సరేనా అంటూ నచ్చ చెప్పాడు. కానీ శరణ్యకి భయంగానే ఉంది. తండ్రి ఒడిలో నుండి కిందికి దిగనే లేదు. హరిత కిచెన్ లోకి వెళ్లి అమ్మ రాత్రి నాకు కూడా చాలా విచిత్రమైన కల వచ్చింది. శరణ్య ఎక్కడో దూరం నుంచి నా కోసం ఏడుస్తున్నట్లు అరుస్తున్నట్లు చాలా భయంకరమైన కల. నేను ఉలికిపడి లేచేసరికి శరణ్య లేదు అని కంగారు పడ్డాను. నీ దగ్గర ఉందని మర్చిపోయాను. మీ అల్లుడు గుర్తు చేస్తే కానీ గుర్తుకు రాలేదు. సరే కదా అని నీళ్లు తాగదామంటే గదిలో వాటర్ లేకపోవటంతో కిందికి వెళ్ళాను. నాకు చాలా భయంకరమైన సంఘటన ఎదురైంది. అది భ్రమో నిజమో కూడా నాకేమీ అర్థం కాలేదు అంటూ రాత్రి జరిగినది అంతా తల్లికి చెప్పింది హరిత.
అదంతా విన్న వసుధకి చాలా కంగారుగా అనిపించింది. కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయిపోయింది. అంటే నేను భయపడినట్లే జరుగుతుందా? ఆమె తిరిగి వచ్చేసిందా? నిన్ను ఎలాగో కాపాడుకోగలిగాను, కానీ ఇప్పుడు ఈ పసిదాన్ని ఆమె నుండి ఎలా కాపాడాలి? ఎవరు సాయం చేస్తారు? రుద్రయ్య ఇప్పుడు రుద్రయ్య ఎక్కడున్నాడో? కాదు, ఇదంతా భ్రమే, నిజం కాదు, ఆమె రాలేదు, బయటకు రాలేదు అంటూ ఏదేదో మాట్లాడేస్తూ వణికిపోతుంది వసుధ. హరితకి ఏమీ అర్థం కాలేదు. అమ్మా అమ్మా అంటూ కుదిపింది తల్లిని. అప్పుడు స్పృహలోకి వచ్చింది వసుధ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆమె రావటం ఏంటి? రుద్రయ్య ఏంటి? సాయం ఎవరు చేయాలి? ఏమి సాయం? ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్న కూతురుతో, ఇప్పుడు నన్ను ఏమీ అడగొద్దు, సమయం వచ్చినప్పుడు నేను అన్ని చెప్తాను, ముందు నాకు విషయం చెప్పు. నిన్న రాత్రి నీ వెనక ఎవరో ఉన్నట్లు అనిపించింది అన్నావు కదా, అలా ఇంతకు ముందు ఎప్పుడైనా అనిపించిందా? లేదమ్మా, ఇప్పటి వరకు ఎప్పుడు అనిపించలేదు అంది హరిత. సరే, ఇంక నువ్వు ఈ విషయం ఇక్కడితో వదిలే. శరణ్య మాత్రం చాలా జాగ్రత్త. అప్పుడే అల్లుడు గారితో ఏమి చెప్పకు, అతనికి నమ్మకాలు లేవు కదా అంటూ పూజ గదిలోనికి వెళ్లి అమ్మవారి పాదాల కింద ఉన్న చిన్న పెట్టె నుండి ఒక తాయెత్తు తీసి అమ్మవారికి దండం పెట్టుకొని, ఇది శరణ్యకి కడతాను, ఎట్టి పరిస్థితిలోనూ ఇది దాని దగ్గరే ఉండాలి, సరేనా? ఈ విషయం గుర్తు పెట్టుకో. అమావాస్య రోజు మాత్రం పిల్లని బయటికి పంపొద్దు, స్కూలుకు కూడా పంపొద్దు ఆ ఒక్కరోజు. ఇప్పుడు దానికి 3వ ఏడు కదా, నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకో, నీకు అన్ని వివరంగా చెప్తాను, ముందు చంటిదాన్ని ఇలా తీసుకురా అని చెప్పింది. శరణ్యని తీసుకొద్దామని హాల్లోకి వెడితే అక్కడ ఎవరూ లేరు. అదేంటి అని ఇల్లంతా చూసింది. ఆ తండ్రి కూతుర్లు ఇంట్లో ఎక్కడా లేకపోవడంతో వాళ్ళని వెతుకుతూ బయటికి వెళ్ళింది హరిత. అడుగులో అడుగు వేసుకుంటూ శంకర్, శరణ్య ఎక్కడున్నారు అంటూ ముందుకు వెళ్తుంది. మళ్ళీ తన వెనకాల ఎవరో ఉన్నట్లు పచ్చని శ్వాస తన వెన్నుకు తగులుతూ ఉంటే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. భయంగా వెనక్కి తిరిగి చూసి అక్కడ కనిపించిన దానికి ఖయ్యమని అరిచి స్పృహ తప్పి కింద పడిపోయింది. విన్నారు కదండి, దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో విందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.